నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దూస్ వంటి ఇల్లు. ఇవాళ మీకు శనగాకు పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మా వదిన గారు తెచ్చారండి ఈ శనగాకు. ముందుగా ఈ శనగాకు ఒక జల్లెట్లో వేసేసుకొని చక్కగా వాష్ చేసేసుకొని దీన్ని ఒక బట్ట మీద చక్కగా పరిచి ఫ్యాన్ వేసుకొని ఆరబెట్టేయాలి. ఒక రోజంతా ఆరబెట్టేసేయాలన్నమాట. నీళ్ళలోనే ఆ ఫ్యాన్ వేసి ఆరబెట్టేసేయచ్చండి. ఆరబెట్టాక చక్కగా డ్రై అయిపోతుంది అన్నమాట. ఇది నెక్స్ట్ డే ప్రాసెస్, అది పొడి చేసుకోవడానికి పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా డ్రై అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ డే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక 3 స్పూన్ ధనియాలు, ఒక 20 ఎండుమిర్చి, ఒక 3 స్పూన్స్ జీలకర్ర, ఒక ఫుల్ బౌల్ నువ్వులు అన్నీ వేసేసుకొని ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ శనగాకు హెల్త్కి చాలా మంచిది. సో హెల్తీ కూడా టేస్టీ కూడా. ఇలాంటివి చేసుకొని తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ దేనికైనా బాగుంటుంది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. కొంచెం అయిపోవచ్చిందండి. ఓకే, ఇట్స్ రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే బాండీలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు డ్రై అయిపోయిన శనగాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంత శనగాకు ఇంత కొంచెం అయిందండి. ఎంత డ్రై చేసి పెడితే డ్రై అయిపోయే వరకు ఇంత దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇది ఒక 5 మినిట్స్లో డ్రై అయిపోతుంది. లాస్ట్లో కొంచెం చింతపండు వేసేసి, నిమ్మకాయ అంత చింతపండు వేసేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసుకొని ఇది కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చే వరకు వెయిట్ చేయాలి. చల్లారాక అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు ఉప్పు, పసుపు, చక్కెర అన్నీ కలిపి చక్కగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో కరివేపాకు పొడి కూడా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.